చెప్పండి. ఇప్పుడు నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది ఏపీలో. అటు చూస్తే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకలేమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇవాళ 21 మందితోటి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. మీరేమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ దాటనివ్వననేది మాత్రం వాస్తవే అండి. కాకినాడలోను దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారండి ఆ మాట అన్నారండి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా కొన్ని బూతులు కూడా మాట్లాడారు ఆయన. ఇక్కడ మన బాలాచెరు సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మగాడ నేను ఇలా తిట్టాలి అనుకొని ఆ బూత్ మాట మాట్లాడి తిట్టాడండి ఆయన. అదే సెంటర్లో మీటింగ్ కట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పుకోలేదండి మొన్న. ఎన్డీఏ అంత మీటింగు ఒక పక్షాంగం వచ్చిన మీటింగ్ ఎట్టనివ్వలేదండి. ఎట్నా కూడా ఒప్పుకోలేదండి. చివరిసారి కూడా మీటింగ్కి ఒక్క 25 నిమిషాలు మీటింగ్ టైం ఇచ్చారండి ఆయనకి. ఆ 25 నిమిషాల్లో 3 నిమిషాలు ముందే ముగించుకోవాల్సి వచ్చిందండి ఆయన. అయితే ప్రజలు వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా గ్రహించారండి. గ్రహించి ఎప్పుడు పోద్దా ఈ సుశిపాలన పాలన మాకు అని అనేకులు, మేమే కాదండి, కనీసం ఎంప్లాయీసు అనేకమైన అందవారు లేబర్ కూడా ఇప్పుడు చాలామంది వలసలు వెళ్ళిపోయి ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రానాకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే మనకు నూతనమైన ఆంధ్రప్రదేశ్ పుట్టింది, ఒక నరకాసురుడి నుంచి విముక్తి కలిగింది అని ఇప్పుడు మళ్ళీ ఎలా అయితే వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ స్థిరస్థాయిలో వాళ్ళున్న స్వగ్రామంలో వాళ్ళందరూ ఉండి ప్రతిదీ కూడా ఎప్పుడో చూడండి ఎక్కారు 5 సంతకాలమే పెడతా అన్నారు. సంతకం ఏమన్నారండి? ఫస్ట్ సంతకం మెగా డిఎస్పీ అన్నారండి. చాలా అందరికీ కూడా మంచి మంచి ఇది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నదండి అందరికి. ఎందుకంటే మనకంటూ ఒక ఒక ఏర్పాటు దయ అవుతుందని. తర్వాత నెక్స్ట్ ఇంకోటి అండి, గత 5 సంవత్సరాలుగా కూడా పోలవరం అనేది కానివ్వండి, రాజధాని అనేది కానీ ఏది కూడా ముట్టుకోలేదండి. పోలవరం అనేది ఇప్పుడు ఆ గేట్స్ ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్ చేయకపోతే ఇవాళ 48 గేట్ల నుంచి నిన్న నుంచి నీళ్ళు రిలీజ్ అవుతున్నాయి అని వాళ్ళు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. అవునండి. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేశారండి. ఓకే, రాష్ట్రం ఉండిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు. 72% పూర్తి చేశారండి ఆయన. ఉన్న 28% కూడా ఈయన పూర్తి చేయడానికి ఈయన దగ్గర ఓపిక లేదండి. ఎవరి దగ్గరండి? మా రెడ్డి గారి దగ్గరండి. మేము రెడ్డిలేమేనండి, చెప్పేస్తున్నాం క్లియర్గా అండి. మేము రెడ్డిలే. మా రెడ్డి గారి దగ్గర ఓపిక లేదండి. బటన్ నొక్కాం ఓటేస్తారు, బటన్ నొక్కాం ఓటేస్తున్నారండి. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అండి, ఓట్లు బటన్ నొక్కారండి వచ్చి జనం. ఎందుకు నొక్కారంటే ఈ పరిపాలనలో ఒక పద్ధతులు బాగోక